పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా అధినేత హఫీజ్ సయీద్ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని కుమారుడు తల్హా సయీద్ ఇప్పుడు బహిరంగంగా మీడియా ముందుకొచ్చాడు. హఫీజ్ సయీద్ పాకిస్తాన్ ప్రభుత్వ రక్షణలో పూర్తిగా సురక్షితంగా హాయిగా జీవిస్తున్నాడని పేర్కొన్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్హా సయీద్ మాట్లాడుతూ హఫీజ్ సయీద్ ను భారతదేశానికి అప్పగించడం గురించి పాకిస్తాన్ ఎప్పటికీ ఆలోచించదని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు. తన తండ్రి ఆరోగ్యం ఇప్పుడు ఒకేలా లేదని, అందుకే తాను ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించానని ఆయన తెలిపారు. ఉగ్రవాది హఫీజ్ సయీద్ గురించి ఒక వీడియో క్లిప్ బయటపడింది. అందులో అతని కుమారుడు తల్హా సయీద్ ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ప్రభుత్వం తన తండ్రిని ఎప్పటికీ భారతదేశానికి అప్పగించదని స్పష్టంగా చెప్పారు. భారతదేశం సంవత్సరాల డిమాండును అంగీకరించడం ద్వారా పాకిస్తాన్ హఫీజ్ సయీద్ ను భారతదేశానికి అప్పగించగలదా అని తల్హాను అడిగినప్పుడు అతను సూటిగా సమాధానమిచ్చి అది సాధ్యం కాదని చెప్పాడు. హఫీజ్ సయీద్ పై భారతదేశం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. పాకిస్తాన్ ప్రభుత్వం నిఘా సంస్థలకు బాగా తెలుసన్నారు. తల్హా సయీద్ భారతదేశం చాలా కాలంగా మనపై తప్పుడు కథనాన్ని సృష్టిస్తోంది. దీని నిజం ప్రభుత్వానికి తెలుసు. అలాంటి నిర్ణయం ఎప్పటికీ తీసుకోదని తల్హా సయీద్ అన్నారు. గత కొన్ని నెలలుగా తల్హా సయీద్ పాకిస్తాన్ మీడియాలో చురుగ్గా కనిపిస్తున్నాడు. మతపరమైన రాజకీయ వేదికలపై అతను ఉనికిని చాటుకున్నాడు. హఫీజ్ సయీద్ ఆరోగ్యం క్షీణించిన తర్వాత సంస్థలో నాయకత్వ మార్పుకు అవకాశం పెరిగింది. తదుపరి నాయకత్వంగా అతని ఇమేజ్ ను స్థాపించడానికి ఇది ఒక ప్రయత్నమని విశ్లేషకులు భావిస్తున్నారు.